ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో ఆ రాజ్యం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చరిత్ర సాక్ష్యం. దీనికి చరిత్రనే సాక్ష్యం. ఎందుకంటే ఎక్కడ స్త్రీలు అవమానపడతారో ఆ రాజ్యం నాశనం అవ్వడం మనం ఎన్నో సందర్భాల్లో చూసినాం. ఉదాహరణకి రామాయణ మహాభారతాల్లోనే చూసాం. మన భారతదేశంలో పూర్వంలో మాతృస్వామిక కుటుంబాలు ఉండేవి. అంటే ఆడవాళ్ళదే పెత్తనం. సుదీర్ఘకాలం ఒక మహిళ ప్రధానిగా ఉండి, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉండి కూడా మహిళా బిల్లును తేలేకపోయారు. ఇక మన యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు సోనియా గాంధీ గారు ఒక పెద్ద పార్టీకి, జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి కూడా మహిళా రిజర్వేషన్ని అమలు చేయలేకపోయారు. ఎందుకు? ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి సమాజ్వాదీ పార్టీ లాంటి వాళ్ళు చించేయడం కూడా జరిగింది. ఇది పెట్టినమంటే చేశారు. కానీ మోదీ గారు అలా కాదు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా విద్యావంతుల కుటుంబం అవుతుంది. అదే విధంగా ఒక మహిళ సభల్లో ఉంటే ఆ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉంటే అది ఎంత అభివృద్ధి చెందుతుందో మోదీ గారు గ్రహించారు. చాలా ముందు చూపుతో ఎన్నో సందర్భాల్లో మనకి ఇది నిరూపితమవుతుంది. ఒక మహిళ ప్రజాప్రతినిధి ఉన్న చోట అవినీతి అనేది ఉండదు, అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది అనేది ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ మోదీ గారు మహిళని రాష్ట్రపతి చేసిన సందర్భము, ఒక మహిళను నిర్మలా సీతారామన్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా చేసి ఇంత పెద్ద 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని ఆమె నడుపుతుంది అంటే ఆమె పనితనానికి నిదర్శనం. అటువంటి మహిళలు చట్టసభల్లో ప్రవేశిస్తే ఆ నియోజకవర్గాలన్నీ అభివృద్ధి పదంలో చాలా ముందుకు వెళ్తాయని మోదీ గారు గ్రహించి 33% మహిళల రిజర్వేషన్ని బిల్లు పెట్టడం జరిగింది. గతంలోనే అన్ని పార్టీలు దానికి మద్దతు కూడా తెలిపాయి. అయితే సోనియా గాంధీ గారు మద్దతు తెలుపుతూనే మెలిక పెట్టడం జరుగుతుంది. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. వీళ్ళతో ఏది చేత కాదు, దేశాన్ని నాశనం చేయడం తప్ప ఇంకేమీ వీళ్ళతో అవ్వలేదు. దేశాన్ని ముక్కలు చేస్తారు. ఒక వర్గం కోసమే వీళ్ళు ప్రధానులు అయ్యారు, కేంద్రంలో ఉన్నారు. ఇది అందరికీ తెలిసింది. ఇప్పుడు అన్ని వర్గాల మహిళలకి 33% రిజర్వేషన్ తేవడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. ఇది సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుంది. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఇంతకుముందు ఏ నాయకుడు చేయలేదు. మోదీ గారు ఆడవాళ్ళ కష్టాలు చూశారు. ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను పొద్దు నుంచి రాత్రి వరకు ఒక మహిళ ఏ సమస్యలు ఎదుర్కొంటుందో వాటికి సంబంధించిన పథకాలను పెట్టారు.